పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి కూతురు ధరణి, పెళ్లి కొడుకు గోపాలం, జానకి దంపతులు కారులో వెళ్లిపోతారు. సంధ్యను తీసుకుని సాగర్ ఒక చెట్టు దగ్గరికి వచ్చాడు. సంధ్య, నువ్వేంటిక్కడ? ధరణి మా ఊరమ్మాయి, అందుకే పెళ్లికొచ్చాను. కాని ఇక్కడికొచ్చిన తర్వాతే తెలిసింది పెళ్లి కొడుకు మీ అన్నయ్య అని. ఆ మాట విని సాగర్ చాలా సంతోషపడ్డాడు. ఖచ్చితంగా మన పెళ్ళవుతుందని ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది సంధ్య. మా ఊరమ్మాయి ధరణి వదినగా మీ ఇంటికొచ్చిందని నీ ప్రేమ విషయం తనకి చెప్పి నన్ను ఒప్పించే ప్రయత్నం చేద్దామనుకుంటున్నావు కదా? వావ్ సంధ్య, నా ప్లాన్ను భలేగా అర్థం చేసుకున్నావు. నీకు నా మనసేంటో పూర్తిగా తెలుసు. అందుకే నా మనసు నీ తోడును కోరుకుంటుంది, నీ నీడగా ఉండాలని ఆశపడుతుంది. నన్ను ప్రేమించడం మానేసి మరొక అమ్మాయిని ప్రేమిస్తే మంచిది సాగర్. లేదంటే బ్రహ్మచారిగా మిగిలిపోవాల్సొస్తుంది. ఆ తర్వాత నన్ను తిట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక నీ ఇష్టం. చూసావా సంధ్య, ఇప్పుడు కూడా నువ్వు నా లైఫ్ గురించే ఆలోచిస్తున్నావు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి చెప్పు? సంధ్య ఏం మాట్లాడకుండా ఆటో ఎక్కి వెళ్లిపోయింది. అమూల్య, శేఖర్ ఒక టీ కొట్టు దగ్గర నిలబడ్డారు. అమూల్య, మా అన్నయ్య పెళ్ళని నేను నీకు చెప్పలేదు కదా, మరి ఇక్కడికి నువ్వు? ధరణి మా పెదనాన్న కూతురు, అందుకే పెళ్లికొచ్చాను అని చెప్పగానే శేఖర్ సంతోషపడ్డాడు. నువ్వు చెప్పేది నిజమా అమూల్య? ఇందులో అబద్ధం చెప్పడానికేముంది శేఖర్? అయితే మనం ఇప్పటి నుంచి చుట్టాలన్నమాట. నువ్వెన్ని విధాల ఒప్పించి ప్రయత్నం చేసినా నేను మాత్రం మళ్లీ నీ జీవితంలోకి రావాలనుకోవడం లేదు. నాకు దూరంగా వెళ్ళిపోతానని, నా జీవితంలోకి మళ్ళీ రానని పదే పదే చెప్తున్నావు కదా అమూల్య. అవును శేఖర్, మీ అమ్మ మాట విని నన్నెలా అనుమానిస్తావు? నన్ను ప్రేమించినప్పుడు నా క్యారెక్టర్ నచ్చింది, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నచ్చింది. ఎప్పుడైతే మనింటికి మీ అమ్మ వచ్చి వెళ్ళిందో అప్పట్నుంచి నా క్యారెక్టర్ నచ్చడం లేదు. నా మీద అనుమానం పెట్టుకుని సాధించడం మొదలుపెట్టావు. అలా గట్టిగా అరవక అమూల్య, నలుగురు వింటారు, బాగుండదు. దయచేసి నన్ను విసిగించకు శేఖర్. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, నన్ను వదిలిపెట్టు. నాకు తోచినట్టుగా నేను బ్రతుకుతున్నాను. నాకు నచ్చినట్టు బతకడం అంటే నేను నీతో కలిసి ఉండటమే అమూల్య. నాకు నువ్వు కావాలి, నిన్ను వదులుకోను. అమూల్య ఏం మాట్లాడకుండా అప్పుడే వచ్చిన బస్సులో వెళ్లిపోయింది. ధరణి కోడలిగా జానకి ఇంట్లో అడుగుపెట్టింది. సాగర్, శేఖర్, మహాలక్ష్మిలని పరిచయం చేశాడు గోపాలం. అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ధరణి చేసిన మసాలా వంకాయ కూరతో కమ్మని భోజనం చేస్తారు. వదినమ్మా, మసాలా వంకాయ కూర చాలా బాగుంది, ఎంతో రుచికరంగా ఉంది. అన్నయ్య, అన్నీ నువ్వే చెప్పేస్తే నేను చెల్లి ఏం చెప్పాలి? అనగానే అందరూ నవ్వుతారు. వదినా, మసాలా వంకాయ కూర చాలా బాగుంది. వదినా, సాగరన్నయ్య బావుందని చెప్పాడు, చిన్నన్నయ్య బ్రహ్మాండంగా ఉందని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి మహాలక్ష్మి నవ్వుతుండగా తన సెల్ ఫోన్ మోగింది. భయంగా ఫోన్ని తీసుకుని, వదినా, నేనిప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అని ఇంటి వెనక్కి వెళ్ళింది. ధరణికి మహాలక్ష్మి ప్రవర్తన మీద అనుమానం కలిగింది. ఉన్నట్టుండి మహాలక్ష్మికి ఏమైంది? ఫోన్ వచ్చిన వెంటనే భయంగా వెళ్ళింది. ఏం జరుగుంటుంది? ఏదైనా ఆపదలో చిక్కుకుందా అనుకుంటూ ధరణి ఇంటి వెనక వైపుకి వచ్చింది. ఆడపడుచు మహాలక్ష్మి ఒక చోట నిలబడి ఏడుస్తూ బ్రతిమాలుతూ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. మహాలక్ష్మి ఏడుస్తూ బ్రతిమాలుతూ ఫోన్ మాట్లాడుతుందంటే ఏదో తప్పు జరుగుంటుంది. తను ఒంటరిగా ఉన్నప్పుడు అడిగి తెలుసుకుంటాను అని లోపలికి వెళ్ళింది ధరణి. హాల్లో శేఖర్ కనిపించాడు. శేఖర్, అందరూ ఎక్కడికి వెళ్లారు? ఇద్దరన్నయ్యలు పూల కొట్టు దగ్గరికి వెళ్లారు వదినా. అమ్మ పడుకుంది, నాన్న బయటికి వెళ్ళాడు. నేను మీతో మాట్లాడాలని హాల్లో ఉన్నాను. చెప్పు శేఖర్, ఏ విషయం గురించి నాతో మాట్లాడాలనుకుంటున్నావు? అమూల్య గురించి వదినా. అమూల్య నీకెలా తెలుసు? అమూల్య ఎవరో కాదు వదినా, నా భార్య. ధరణి ఆశ్చర్యపోయింది. నువ్వు చెప్పేది నిజమా శేఖర్? అవును వదినా, ఇద్దరం ప్రేమించుకున్నాం. పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో సిటీలో అమ్మవారి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. 2 నెలల క్రితం వరకు బాగానే ఉన్నాం. ఆ తర్వాత ఏమైంది శేఖర్? 2 నెలల క్రితం మా దగ్గరికి అమ్మ వచ్చింది వదినా. తల్లి కదా, చూడకుండా ఉండలేకపోయినట్టుంది. ఇద్దరూ సంతోషపడ్డారా? లేదు వదినా, నిజం చెప్పాలంటే అమ్మ వచ్చినప్పటి నుంచే మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తను నా నుంచి విడిపోయి హాస్టల్లో ఉంటుంది. అప్పుడే విడాకులు తీసుకున్నారా శేఖర్? లేదు వదినా, విడాకులు తీసుకోలేదు.
అప్పుడు విడిపోయామని చెప్పొద్దు శేఖర్. ఒకరికి ఒకరం దూరంగా ఉంటున్నామని చెప్పాలి. విడిపోవడం అంటే విడాకులు తీసుకోవటం. దూరంగా ఉంటున్నామంటే ఒకరిని ఒకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. తను నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది వదిన. నేనే తనని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. అనుమానించి దూరం చేసుకున్నాను. మా ఇద్దరి మధ్య మా అమ్మ చిచ్చు పెట్టిందని అర్థమైన తర్వాత నేను వెళ్ళి మన్నించమని అడుగుతుంటే శేఖర్ బాధగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ధరణి మనసు కరిగింది. అతని మాటల్లో తనకు అమూల్య కావాలనే నిజాయితీ కనిపించింది. బాధపడకు శేఖర్, నువ్వు అమూల్య కలుస్తారు. నేను దగ్గరుండి కలుపుతాను. ఆ తర్వాత అమూల్య బాధపడకుండా చూసుకునే బాధ్యత మాత్రం నీదే. చాలా థ్యాంక్స్ వదిన. నా బాధను అర్థం చేసుకున్నావు. మా మంచి వదిన. చెప్పిన కృతజ్ఞతలు చాలు చిన్నమర్దిగారు. నిన్ను అమూల్యని కలుపుతాను. ఇక నువ్వు సంతోషంగా ఉండు. నువ్వే వదిన నిజమైన అమ్మవి అంటే. మా అమ్మ మమ్మల్ని విడగొట్టాలని చూసింది. నువ్వు మమ్మల్ని కలుపుతానంటున్నావు. చాలా సంతోషం వదినా. అని శేఖర్ వెళ్ళిపోయాడు. ఫోన్ మాట్లాడి మహాలక్ష్మి ఇంట్లోకొచ్చింది. ఏమైంది లక్ష్మి? ఫోన్ వచ్చినప్పటినుంచి గమనిస్తున్నాను. భయం భయంగా మాట్లాడుతున్నావు, బ్రతిమాలుతున్నావు. ఏం జరిగింది అని వదిన ధరణి అడగ్గానే మహాలక్ష్మి కంగారు పడింది. తడబడుతూ ఏం లేదొదినా, ఏం లేదు అని తన ఫోన్ని సోఫాలో వేసి గదిలోకి వెళ్ళింది. ఆడపడుచు ఏదో ప్రమాదంలో చిక్కుకుందనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగా మహాలక్ష్మి ఫోన్ మోగింది. ధరణి రిసీవ్ చేసుకుంది. చూడు మహా, నేను చెప్పిన డబ్బుల్ని మరొక 2 గంటల్లో రెడీ చేయలేకపోతే మనం ప్రేమించుకున్నప్పుడు దిగిన ఫోటోలను నీ పోలీసు భర్తకు పంపిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఎలాగైనా మహాలక్ష్మిని కాపాడాలి. తన కాపురాన్ని చక్కదిద్దాలి. ఎవరికీ చెప్పలేక తను లోలోపల చాలా బాధపడుతుందని అర్థమవుతుంది అని ధరణి అనుకుంటూ ఉండగా మహాలక్ష్మి తన సెల్ ఫోన్ కోసం వచ్చింది. వదినా, నా ఫోన్ ఇవ్వు. నువ్వు వెళ్లిన తర్వాత ఫోన్ వచ్చింది మహా. నేను గదిలోకి వెళ్లి మాట్లాడతాను వదినా. మహా, వాడి మాటలు మొత్తం నేను విన్నాను. దారుణంగా ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఫోటోలున్నాయని చెప్తున్నాడు. డబ్బులు కావాలంటున్నాడు. ఏమిటిదంతా? మహాలక్ష్మి ఏడుస్తుంది. మహాలక్ష్మి, నేను వదినమ్మని, అంటే అమ్మలో సగభాగాన్ని. నా దగ్గర ఏమాత్రం భయపడకుండా, ఏం దాచకుండా జరిగిందేంటో చెప్పమ్మా. నేను చెప్పలేనొదినా. ఆయనకి తెలిసినా, అమ్మ వాళ్లకి తెలిసినా అంటూ బాధగా కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయింది. ధరణి చిన్న నిట్టూర్పుతో కిచెన్లోకి వెళ్ళింది. పూలకొట్టు దగ్గర సాగర్, గోపాలం పూలల్లుతుంటారు. అన్నయ్య, నీకో నిజం చెప్పాలి. చెప్పు తమ్ముడు, ఇక్కడ మనవేగా ఉంది. అన్నయ్య, నేను సంధ్యని ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ మాట విని గోపాలం షాక్ అయ్యాడు. ఏంటి తమ్ముడు నువ్వు చెప్పేది? 6 నెలల క్రితమే కదా నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పావు. అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. నేను పెళ్లి చేసుకుంటానని వెళ్ళిన మాట నిజమే అన్నయ్య, కానీ చేసుకోలేకపోయాను. అందుకు కారణం మన అమ్మే. మనమ్మనా? అమ్మే అన్నయ్య. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఒక వారం రోజుల తర్వాత అమ్మ నాకు ఫోన్ చేసి నన్ను కలవడానికి వచ్చింది. ఈ విషయం నాకు తెలియదు తమ్ముడు. సంధ్యతో ఏకాంతంగా మాట్లాడతానంటే తీసుకెళ్ళాను. మరి అమ్మ ఏం మాట్లాడింది తమ్ముడు? ఏం మాట్లాడిందో తెలియదన్నయ్య. ఇక అప్పటి నుంచి సంధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. మనిద్దరం ఎప్పటికీ కలవలేమని, ఒకరినొకరు చూసుకునే భూమి ఆకాశం అని, ఒకే ఫోన్లో ఉండే 2 సిమ్లు అని ఏవేవో పోలికలు చెప్తుందన్నయ్య. ఇంతకు అమ్మ వచ్చి సంధ్యతో ఏం మాట్లాడింది తమ్ముడు? అదే అర్థం కావడం లేదన్నయ్య. సంధ్యని ఎంత అడిగినా చెప్పడం లేదు. మరి అమ్మని అడుగుదామా తమ్ముడు? మనం వద్దులే అన్నయ్య, నేను వదినకు చెప్తాను. సంధ్య మొన్న పెళ్ళికి కూడా వచ్చింది కదా, సంధ్యది కూడా వదిన వాళ్ళ ఊరే అని చెప్పింది. మా ప్రేమ విషయాన్ని వదినకు చెప్తే అంతా ఆవిడే చూసుకుంటుంది. సరే తమ్ముడు, ఇంటికెళ్ళిన తర్వాత మీ వదినకి చెప్పు అని అన్నాతమ్ముళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా నల్లని పాము వేగంగా పూలకొట్టులోకి వచ్చింది.